హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడ్ థింగ్స్. ఈ రోజు అయితే మనం ఫంక్షన్స్ లో స్పెషల్ అయిన క్యారెట్ హల్వా అయితే రెడీ చేసుకుందాం. అదే చాలా బాగుంటుంది. మరి లేట్ ఎందుకు ఫాస్ట్ గా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. క్యారెట్ హల్వాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే క్యారెట్ తురుము, ఫుల్ క్రీమ్డ్ మిల్క్, పంచదార, కోవా, జీడిపప్పు, బాదం పప్పు తీసుకోండి. ముందుగా ప్యాన్లోకి అయితే గీ యాడ్ చేసుకుని మొత్తం క్యారెట్ మొత్తాన్ని అందులోకి అయితే యాడ్ చేసేసుకోండి. దీన్ని బాగా మగ్గనివ్వాలి క్యారెట్ మొత్తాన్ని. ఈ క్యారెట్ తురుము మనకి బయట మార్కెట్లో అయితే కనుక క్యారెట్ హల్వాకి సపరేట్గా అయితే మనకి క్యారెట్స్ ఉంటాయి, అవి తీసుకోండి. మనకైతే క్యారెట్ తురుము అయితే కనుక గోపన్పాలెం నుంచి నాగరాజ్ అన్న అని చెప్పి అన్న అయితే స్పాన్సర్ చేశారు. క్యారెట్ తురుము అన్న అయితే బొప్పాయి తురుము, క్యారెట్ తురుము, పనస ముక్కలు ఇవన్నీ సప్లై చేస్తారనమాట. ఈ క్యారెట్ మొత్తం అంతా తురుము అంతా కనుక బాగా మగ్గిపోయిన తర్వాత అలా దగ్గర పడిపోతుంది. మనకి జనరల్గా అయితే క్యారెట్లో కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. ఒకవేళ లేకపోతే కనుక మీరు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. బాగా ఎక్కువ యాడ్ చేయొద్దు, చాలా తక్కువ యాడ్ చేసుకుని అయితే మగ్గనిచ్చుకోండి. ఇదైతే రెడీ అయిపోయిన తర్వాత దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అయితే ఫుల్ క్రీమ్డ్ మిల్క్ తీసుకున్నాం కదా, ఇదైతే 1/2 లీటర్ తీసుకున్నాను నేను. 1/2 లీటర్ ఫుల్ క్రీమ్డ్ మిల్క్ని మనం బాగా మరిగించుకోవాలి. మనకి ఇది మిల్క్ అంతా దగ్గర పడేంత వరకు మనం అయితే మరిగించుకోవాలన్నమాట. మీకు అక్కడ కనిపిస్తున్నట్టుగా అయితే చుట్టూ అయితే మేగడ అలా కడుతుందన్నమాట. మనకి ఆ పాలు మరిగేటప్పుడు ఆ కట్టిన మేగడ మొత్తాన్ని కూడా మనం రిమూవ్ చేసుకుని అందులో కలుపుకుంటూ అయితే మనం తిప్పుకుంటూ ఉండాలి. అదే పాలు బాగా దగ్గర పడేంత వరకు అయితే కూడా మనం మరిగించుకోవచ్చు. నేనైతే మరీ అంత ఎక్కువ మరిగించలేదు. కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలా లైట్గా ఉండలుగా వస్తున్నప్పుడు మనం అయితే పాలు అయితే పక్క తీసేసుకుని ముందుగా మనం మగ్గించి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా, దానిలోకి అయితే ఈ పాలు మొత్తాన్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. దీన్ని నీట్గా మొత్తం అంతా బాగా కలిసేలాగైతే బాయిల్ అవ్వాలి మొత్తం అంతా. మనం మంచిగా అయితే బయట క్యారెట్ అయితే కనుక క్యారెట్ హల్వాకి అయితే దొరికే క్యారెట్ తీసుకుంటే మనకి ఖచ్చితంగా ఈ కలర్ అయితే వచ్చేస్తుంది క్యారెట్కి. మనం ఎక్స్ట్రా యాడ్ ఫుడ్ కలర్స్ ఏం వేయవసరం లేదు. మనం ఈ యాడ్ చేసుకునే పాలు క్యారెట్ అయితే కనుక బాగా బాయిల్ అయ్యి దగ్గర పడిపోయిన తర్వాత అయితే కనుక మనం ఇందులోకి పంచదార అయితే యాడ్ చేసుకోవాలి. పంచదార నేను 150 గ్రామ్స్ నుంచి 200 గ్రామ్స్ మధ్యలో అయితే యాడ్ చేశాను. మనం 1/2 లీటర్ మిల్క్కి ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా చెప్పాలంటే 150 గ్రామ్స్ అయితే సరిపోద్ది. కొంచెం స్వీట్గా కావాలనుకుంటే కనుక 200 గ్రామ్స్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అది అవుతుండగానే పాకం పడుతుండగానే మనం యాలకుల పొడి కూడా దంచుకుని యాలకుల పొడి కూడా అందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. మనకి పంచదార యాడ్ చేసిన తర్వాత అయితే పాకం తెలుసు కదా, పాకంతో పాటుగా దగ్గర పడిపోతుంది. మనకి ఇలా అయితే అయిన తర్వాత మనం ఇందులోకి జీడిపప్పు, బాదం పప్పు ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ముందుగా తీసుకున్నాం కదా కోవా, ఈ కోవా కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకుందాం. బయట మనకి పచ్చి కోవా దొరుకుతుంది, అదైతే మనం తీసుకోవచ్చు. అండ్ లాస్ట్లో ఫైనల్గా అయితే దీనిపైన నెయ్యి అయితే కొంచెం యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి తిప్పేసుకోండి. అంతే గైస్, ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమంది క్యారెట్ హల్వా ఇష్టమో కింద కమెంట్స్లో అయితే చెప్పండి. ఎలా అనిపించింది వీడియో? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.